ఫార్ములా 3 ఎస్ ఇదేదో టెక్నాలజీ టర్మ్ అనుకుంటే పొరపాటే. ఏపీ అభివృద్ధికి కూటమి సర్కారు తీసుకున్న వ్యూహాత్మక దిశానిర్దేశం. వనరుల లభ్యత, అందుబాటులో ఉన్న అవకాశాలు, పెట్టుబడి వర్గాల అనుకూలత అన్నీ ఒక్కటిగా మారాయి. రాష్ట్రాన్ని 3 దిక్కులుగా అభివృద్ధి పదవులు నడిపించే ఈ ప్రయత్నమే ఫార్ములా 3. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు ఈ 3 కేంద్రాల్లో సమతుల్య అభివృద్ధికి బ్యాలెన్సింగ్ సిస్టమ్ అమలు చేస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు, ప్రణాళికాబద్ధంగా సాగిన లోతైన ఆలోచన విధానానికి నిదర్శనం. ప్రధాని మోదీ టూర్లే ఈ అభివృద్ధి దిశకు బలమైన సంకేతాలు. ప్రభుత్వం నడపాలంటే ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలా? మెరికల్ లాంటి ఆలోచనల వెనుక ఉంటే దేనైనా సాధించవచ్చా? చేయి కలిస్తే మంచి పని చేయటం సులభమవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి పూలబాటలు వేసిన ఈ ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. ఓటు వజ్రాయుధం అనేది ప్రజల మాట. ఇది అభివృద్ధికి, సామాన్యుడికి దక్కిన ప్రజాస్వామ్య బలమైన ఆయుధం. వరాలు ఇచ్చి తర్వాత ముఖాలు చాటేయడం కామన్గా మారిన నేటి రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మాత్రం తారక మంత్రాన్ని అనుసరిస్తోంది. ప్రధాని నుంచి రాష్ట్ర నేతల వరకు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు విశ్వ ప్రయత్నం సాగుతోంది. ప్రధాని మోదీ సైతం 3 పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించి ఏపీని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టేందుకు అన్ని అవకాశాలు అందిస్తూ శుభ పరిణామాలకు దారితీశారు. ఇది కేవలం పర్యటన కాదు, అభివృద్ధికి అంకితమైన దిశానిర్దేశం. ఎన్నికల సమయంలో రోడ్ షోలు అనేవి చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో నిర్వహించిన రోడ్ షోలు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 2024లో 3వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలి ఏపీ పర్యటనలో భాగంగా జనవరి 8, 2025న విశాఖలో అద్భుత రోడ్ షో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిసి పాల్గొనడం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం చేకూర్చింది. విమానాశ్రయంలో ఘన స్వాగతం అనంతరం మోదీ ప్రత్యేక వాహనంలో 2 కిలోమీటర్ల మేర భారీ జన సందోహం మధ్య రోడ్ షో నిర్వహించారు. ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. ఇది కేవలం రోడ్ షో కాదు, ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలయికలో ప్రజలతో ప్రత్యక్ష మమేకానికి నిలిచిన చారిత్రక క్షణం. అభివృద్ధి సంకేతాల మధ్య ప్రజాస్వామ్య ఉత్సాహానికి నిదర్శనంగా నిలిచిన ఈ రోడ్ షో ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యానికి కొత్త ఊపిరి నింపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెకాయిగా మారిన రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేసింది. ఈ లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే 2025 మే 2న భారత ప్రధాని మోదీ అమరావతిలో పర్యటించారు. ఇది ఆయన 2వ అమరావతికి వచ్చిన చారిత్రాత్మక సందర్భం. ఈ పర్యటనకు ప్రధాన నేపథ్యం అమరావతిని గ్లోబల్ క్యాపిటల్గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల పనుల పునఃప్రారంభోత్సవం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానంతో మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సహకారంతో అమరావతి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం జరిగింది. ప్రజల ఉత్సాహం, రాజకీయ ప్రాధాన్యత, అభివృద్ధి సంకల్పం ఇవి అన్నీ కలిసి ఆ రోజు అమరావతిలో ఆ ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. ముచ్చటగా 3వ సాగిన ప్రధాని మోదీ పర్యటన ఈసారి కర్నూలు వేదిక అయ్యింది. అక్టోబర్ 16న రాయలసీమ పర్యటనలో భాగమైన ఆయన ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామానికి విచ్చేశారు. పర్యటన ప్రారంభంలో శ్రీశైలం దేవస్థానంలో భక్తిగా దర్శనం చేసిన అనంతరం నన్నూరులో భారీ రోడ్ షో నిర్వహించారు. ప్రజల పెద్ద ఎత్తున పాల్గొని పూల వర్షాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగం ప్రజల్లో హర్షాతిరేకాలు నింపింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితోనే భారతదేశ అభివృద్ధి ముడిపడి ఉంది. ఆంధ్ర అభివృద్ధిలో రాయలసీమ పాత్ర కీలకం.
ఢిల్లీ, అమరావతి కలిసి ప్రగతికి పరుగులు తీయిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధికే కేంద్రం పూర్తిగా మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయంగా, ప్రజా సంబంధంగా విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు 2024-25 మధ్యకాలంలో మోదీ ఆంధ్రప్రదేశ్లో 3 కీలక పర్యటనలు నిర్వహించారు. విశాఖ, అమరావతి, నన్నూరు ఈ 3 ప్రాంతాల్లో లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విశాఖ పర్యటనలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, రైల్వే జోన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రధానంగా ఉన్నాయి. అంతేకాదు అమరావతిలో రాజధాని అభివృద్ధికి కేంద్రం భారీ మద్దతు ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి అమరావతికి రైలు అనుసంధానానికి 2,245 కోట్ల పెట్టుబడులు, రైల్వే రంగంలో 74,000 కోట్ల ప్రణాళికలు వెల్లడించారు. తాజా నన్నూరు పర్యటనలో రాయలసీమ అభివృద్ధిలో భాగంగా శ్రీశైలం ప్రాంతానికి రవాణా, పర్యాటక రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే సంకేతాలిచ్చారు. ఈ 3 పర్యటనలు కలిపి చూస్తే తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంతాలకు సమతుల్య అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతున్నదని స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం పర్యటనల పరంపర కాదు, రాష్ట్ర ప్రగతికి కేంద్రం చూపుతున్న అంకిత భావానికి నిదర్శనం. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆశలు, ఊహలు నింపిన పార్టీ టీడీపీ. కానీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం 2014 నుంచి 19 మధ్య రాష్ట్రాన్ని అధోగతికి నెట్టిందన్న విమర్శలు నేటికి వినిపిస్తూనే ఉన్నాయి. కేంద్రం నుంచి ఆర్థిక సహకారం పొందడంలో నిర్ణయాత్మక లోపం, కీలక అభివృద్ధి ప్రాజెక్టులో సమన్వయాభావం లేకపోవడం వల్ల రాష్ట్ర పురోగతి మందగమనంలో నడిచింది. అమరావతి రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు వంటి ప్రధాన అంశాల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వంలో కేంద్రంతో సమన్వయం బలపడింది. అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రకటించబడ్డాయి. ఈ మార్పు ద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి కీలక సహకారం అందడం, అభివృద్ధికి ప్రాధాన్యత పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం పాలనా మార్పు కాదు, ప్రగతి మార్గదర్శకంగా మారిన రాజకీయ మలుపు. అధికారం ఒక్కటే అభివృద్ధికి కొలమానం కాదు. ఆ దిశగా ఆలోచన ధోరణి, నిరంతర శ్రమ, పట్టుదల, దృఢ నిశ్చయాలు ఎంతో కీలకం. అలాంటి వ్యవహారాల్లో టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరితేరిన నాయకుడిగా నిలుస్తున్నారు. కర్నూలు జిల్లా నన్నూరులో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లను ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వేగంగా దూసుకువెళుతోంది. చంద్రబాబు, పవన్ కలయిక రాష్ట్రాన్ని శక్తివంతమైన నాయకత్వాన్ని అందిస్తోంది అంటూ మోదీ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు నారా లోకేష్తో సరదా సంభాషణ జరిపారు. నీలో ఓ మార్పు గమనించానంటూ లోకేష్ బరువు తగ్గిన విషయాన్ని హాస్యంగా ప్రస్తావించారు. గతంలో వైసీపీ ప్రభుత్వానికి సభావేదికలపై మోదీ ప్రశంసలు చేయని సందర్భంలో ఈ అభినందనలు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కొత్త దశకు ఇది సంకేతంగా మారింది. అభివృద్ధి పట్ల కేంద్రం చూపుతున్న ఆసక్తికి రాష్ట్ర నాయకత్వం అందిస్తున్న స్పందనకు ఇది ప్రతిబింబం. రెండు 2024-25 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 3 దిక్కులుగా నిలిచిన ప్రదేశాలు విశాఖ, అమరావతి, కర్నూలు. పర్యాటకం, పెట్టుబడులు, ఐటీ రంగాల్లో రాష్ట్రానికి కీలక కేంద్రాలుగా వీటిని గుర్తించారనేందుకు ప్రధాని మోదీ పర్యటనలే ప్రత్యక్ష సాక్ష్యం. అమరావతిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించింది. విశాఖకు గూగుల్ రాకపై ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించడమే కాక రాయలసీమలో నాటి రతనాల సీమను తలపించేలా పర్యాటక, రవాణా, విద్యుత్ రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చే సంకేతాలిచ్చారు. ఈ 3 ప్రాంతాల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా అభివృద్ధి పనులు ప్రారంభం కావడం రాష్ట్రానికి కేంద్రం నుంచి సమగ్ర మద్దతు అందుతున్న దానికి నిదర్శనంగా నిలిచింది.
నిజానికి టీడీపీ జనసేనతో పోలిస్తే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రంగా బలమైన ఓటు బ్యాంకు లేదు. అయినా 2024లో ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి గట్టిగా మద్దతు పొందుతున్న దానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. నన్నూరు సభలో ప్రధాని సమక్షంలో ఉప ముఖ్యమంత్రి పవన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి అని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని కర్మయోగిగా అభివర్ణిస్తూ ఆయన నాయకత్వం రాబోయే తరాల అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుందని కొనియాడారు. ప్రధాని మోదీ కూడా తన ప్రసంగంలో అభివృద్ధి అంటే కేవలం ప్రాజెక్టులు కాదు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, స్థిరమైన పాలన ద్వారా పెట్టుబడులకు భద్రత కల్పించడం అని వివరించారు. ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వానికి వ్యూహాత్మకంగా కేంద్రం మద్దతు ఇస్తున్న దాన్ని, రాష్ట్ర అభివృద్ధి పట్ల ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆసక్తి చూపుతున్న దాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు అన్న సామెత అందరికీ తెలిసిందే. కేంద్రాన్ని అమ్మగా, రాష్ట్రాన్ని బిడ్డగా భావిస్తూ నేటి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో నిలబెట్టేందుకు స్పష్టమైన దిశలో కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి మద్దతు మరింత వేగంగా, దృఢంగా అందుతోంది. కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించిన చంద్రబాబు రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. ఆ కార్యక్రమాల్ని విజయవంతం చేయడంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే సమయంలో మోదీ స్వయంగా రాష్ట్రంలో పర్యటనలు నిర్వహిస్తూ ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో అభివృద్ధి ఫలాలను మరింత దగ్గర చేస్తున్నారు. అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యాన్ని మోదీ వేదికపై స్వయంగా ప్రకటించడం, కేంద్ర మంత్రులు చురుకైన స్పందన ఇవన్నీ సమన్వయంతో కూడిన దీర్ఘకాలిక దృష్టితో ముందుకు సాగుతున్న అభివృద్ధి విధానానికి నిదర్శనం. చంద్రబాబు ప్రభుత్వం చూపుతున్న సంకల్పాన్ని కేంద్రం వేగంగా అమలు దిశగా మార్చడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త శకం ప్రారంభమైంది. ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు కేవలం పరంపర కోసం కాదు, అభివృద్ధికి అంకితమైన ప్రయాణం. కేంద్ర సహకారం, రాష్ట్ర సంకల్పం కలిసినప్పుడు ప్రగతి ఓ దిశగా పరుగులు తీస్తుంది. 3 దిక్కుల అభివృద్ధి, 3 నేతల కలయిక, ఒకే లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ను నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టే మార్గమే ఇది. ప్రజల ఆశలకు, రాష్ట్ర అభివృద్ధికి ఈ కూటమి సర్కారు ఇచ్చిన హామీ ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. ఇది ఆరంభం మాత్రమే. అభివృద్ధి యాత్ర ఇంకా ముందుంది. మసకబారిన గత పాలన మరిపిస్తూ ప్రజల విశ్వాసాన్ని నూతనంగా నింపుతూ సాగుతున్న కూటమి స్పీడ్ మరింత జోరుగా సాగాలని ఆశిద్దాం.